వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 200 గజాల్లో G+1 6 BHK 6 బెడ్రూములు. దీని వెడల్పు 28.5, పొడవు 64. ఇది వచ్చేసి 3,300 SFT దాకా వస్తుంది. ఇది నార్త్ ఫేస్ హౌస్. పెద్ద కార్ పార్కింగ్ వస్తుంది, పెద్ద హాల్ వస్తుంది, 3 బెడ్రూములు, పెద్ద డైనింగ్ హాల్ కూడా, పెద్ద కిచెన్ కూడా వస్తుంది. కింద 3 బెడ్రూములు, పైన 3 బెడ్రూములు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది పార్కింగ్ ఏరియా. రైట్ సైడ్ స్టెప్స్, ఇదంతా పార్కింగ్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్, ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హాల్లో నుంచి మనం ముందుకు వెళ్తే ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్, యూపీవీసీ విండోస్, ఇది ఓపెన్ కిచెన్. నార్త్ సైడ్ కాబట్టి హాల్ వెనకాల డైనింగ్, కిచెన్ వస్తుందన్నమాట. పక్కన సెట్ బ్యాక్ 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈస్ట్ సైడ్ కిచెన్లో నుంచి ఇదంతా కిచెన్, మళ్ళీ వెనకాల నుంచి వస్తే కిచెన్, డైనింగ్ పక్కనే ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఇది మొత్తం 6 బెడ్రూములు. కింద 3 బెడ్రూములు, పైన 3 బెడ్రూములు. ఈ కింద ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని సైజ్ వచ్చి 14x15 దాకా ఉంటుంది. బెడ్రూమ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. బయటకు వస్తే మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము. డైనింగ్లో నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ నుంచి లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ నుంచి ముందుకు వస్తే ఇది మెయిన్ హాల్. హాల్లో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లోంచి మనం ఈస్ట్కి కూడా డోర్ ఉంటుందన్నమాట. ఈ బెడ్రూమ్లోంచి ఈస్ట్కి డోర్ ఉంటుంది. నార్త్కు మెయిన్ డోర్ ఉంటుంది, ఈస్ట్కి కూడా ఈ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ ఉంటుంది. 2 డోర్లు అనమాట. నార్త్కు మెయిన్ డోరు, ఈస్ట్కి కూడా ఒక డోర్ ఉంటుంది. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాం 3 బెడ్రూములు చూసి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా 3 బెడ్రూములు, ఒక పెద్ద హాలు చూద్దాం. పైన బాల్కనీ. ఇది పైన బాల్కనీ. ఈ బాల్కనీకి మనకి రైలింగ్ ఉన్న గ్లాసెస్ కూడా వస్తాయి, అద్దాలు కూడా. ఇది పైన బాల్కనీలో మెయిన్ డోరు. గోడలకు వేసిన టైల్స్ కానీ, కింద గ్రానైట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మళ్ళీ రైట్ సైడ్ మెట్లు పైకి వెళ్ళటానికి G+1 కాబట్టి ఈ మెయిన్ డోర్లోంచి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇది హాలు. ఈ హాల్లో మనం ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి వెళ్తే ఇది ఒక బాల్కనీ అనమాట లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్న మళ్ళీ ఒక 3 బెడ్రూములు. ఇది ఫస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇది కామన్ వాష్రూమ్ రైట్ సైడ్న. మళ్ళీ దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది 14x15 దాకా పెద్ద బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. హాల్లో నుంచి ఒక ఈస్ట్కు డోర్ ఇచ్చాము. ఈ డోర్లోంచి మనకి ఇది ఒక బాల్కనీ లాగా ఉంటుందన్నమాట, చిన్నపాటి బాల్కనీ. మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము. వెనక లోపలికి వెళ్తే డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో మనం గ్లాసెస్తో డోర్ ఇచ్చాము.
ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది కిచెన్లో నుంచి మనం బయటికి వెళ్తే ఇది మనకి వాష్ ఏరియా ఇచ్చాం. కిచెన్లో కూడా వాష్ ఏరియా ఇచ్చాం. మళ్ళీ కిచెన్లో నుంచి ఒకసారి చూస్తే డైనింగ్ హాలు. డైనింగ్ హాల్ పక్కనే ఒక బెడ్రూమ్ ఇచ్చాం. ఇది వాష్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది 3వ బెడ్రూమ్. ఇందాక 2 చూసాం కదా, ఇది 3వ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా ఈ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది 202 గజాల్లో కట్టిన 6 బెడ్రూములు. కింద 3 బెడ్రూములు, పైన 3 బెడ్రూములు, G+1. ఇది మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది నాగారంలో ఉంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చి 1,65,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మాకు కాల్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా నెంబర్ వచ్చి 8978810555. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.